మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు ఈ పైన 4 పాయింట్లు మీ ఇన్సూరెన్స్ పాలసీలో తప్పకుండా కవర్ అయి ఉండాలి అండ్ ఈ కింద 4 పాయింట్లు అస్సలు ఉండకూడదు. ఫస్ట్ వచ్చేసి నో క్లెయిమ్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మీరు లాస్ట్ ఇయర్ క్లెయిమ్ చేసుకోకపోతే అది 15 lakhs 20 lakhs అలా పెరుగుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రిస్టోరేషన్ బెనిఫిట్. ఒకవేళ మీ 10 lakhs ఇన్సూరెన్స్ లో 7 lakhs వాడుకున్నా మళ్ళీ ఆ 7 lakhs అదే ఇయర్ లో రిస్టోర్ అవ్వాలి. మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మీకు మొత్తం 10 lakhs ఇన్సూరెన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమబుల్స్ కవర్. గ్లౌస్, సిరింజెస్, మాస్క్ ఇలాంటి డిస్పోజబుల్ ఐటమ్స్ కూడా కవర్ అయి ఉండాలి. ఎందుకంటే ఈ ఐటమ్స్ హాస్పిటల్ బిల్లో 15 to 20% ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డే కేర్ ప్రొసీజర్స్ కవరేజ్. అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా చేసుకునే ప్రొసీజర్స్ లైక్ క్యాటరాక్ట్, డయాలసిస్ అండ్ కీమోథెరపీ. అండ్ ఈ 4 పాయింట్లు మీ ఇన్సూరెన్స్ లో ఉండకూడదు. రూమ్ రెంట్ లిమిట్ అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఎమర్జెన్సీలో మీరు హైయర్ కేటగిరీ రూమ్ లో ఉండాల్సి వస్తే జస్ట్ మీరు అడిషనల్ రూమ్ రెంట్ కాదు, టోటల్ బిల్లో ఒక పార్ట్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోపేమెంట్ క్లాస్. ఇందులో మీరు హాస్పిటల్ బిల్లో 10 to 20% పే చేయాల్సి ఉంటుంది. అందుకే ఇది మీ పాలసీలో ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి డిసీజ్ సబ్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజ్ కి 5 lakhs లిమిట్ ఉందనుకోండి, మీకు 10 lakhs ఇన్సూరెన్స్ ఉన్నా మీకు కవరేజ్ మాత్రం 5 lakhs కే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఎక్స్క్లూజన్ లిస్ట్ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ అస్సలు తీసుకోవద్దు. మీకు వచ్చిన డిసీజ్ ఆ ఎక్స్క్లూజన్ లిస్ట్ లో ఉంటే మీ క్లెయిమ్ అస్సలు రాదు. ఫుల్ చెక్ లిస్ట్ కోసం PDF అని కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను ఫాలో అవ్వండి.